మహాభారతంలో జూదా సభ అనేది కేవలం జూదం కాదు, కురుక్షేత్ర యుద్ధానికి నాంది పలికిన అత్యంత విషాద ఘట్టం. పాండవులు ఇంద్రప్రస్థాన్ని నిర్మించి రాజసూయ యాగంతో యుధిష్ఠిరుణ్ణి సార్వభౌమ చక్రవర్తిగా ప్రతిష్ఠించారు. ఆ మహోత్సవ గౌరవం దుర్యోధనుడి హృదయంలో అసూయగా రగిలింది. ఒకరోజు మాయాసభలో నేలలా కనిపించిన నీటిలో జారిపడగా సభలోవారు నవ్వారు. అయితే ద్రౌపది నవ్వు మాత్రం అతని మనసులో బాణంలా దూసుకుపోయింది. పాండవులను అవమానించే వరకు ఈ అవమానాన్ని మర్చిపోను అని ప్రతిజ్ఞ చేసి దుర్యోధనుడు తన మామ శకునితో కలిసి కుట్ర పన్నాడు. శకుని మోసపూర్వక పాచికలతో జూదాన్ని ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేశాడు. ధృతరాష్ట్రుడు మధ్యవర్తిగా నటించినా వాస్తవానికి తన కొడుకుల పక్షాన నిలబడి పాండవులను ఆహ్వానించాడు. క్షత్రియునికి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడం ధర్మ విరుద్ధం అని భావించిన యుధిష్ఠిరుడు ఆహ్వానాన్ని అంగీకరించాడు. శకుని మాయా పాచికలకు ఎదురు నిలవలేక యుధిష్ఠిరుడు ముందుగా ధనం, ఆపై ఇంద్రప్రస్థ రాజ్యం, తరువాత తన సోదరులను, చివరికి తనను తానే పందెంలో పెట్టి ఓడిపోయాడు. అక్కడితో ఆగకుండా ద్రౌపదీని కూడా పందెంలో పెట్టాడు. ఆమెను కూడా ఓడిపోయాడు. ఇక నుంచి ద్రౌపది దాసి అని సభలోనే తీర్పు చెప్పారు. వెంటనే దుశ్శాసన ఆమె జడ పట్టుకుని సభలోకి లాగాడు. అయినా ద్రౌపది తల వంచలేదు. తనని తానే పందెంలో ఓడిపోయిన వాడికి నన్ను పందెంగా పెట్టే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అని ధైర్యంగా ప్రశ్నించింది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు అందరూ అక్కడే ఉన్నా ఒక్కరూ స్పందించలేదు. ఆ నిశ్శబ్దమే ఆ రోజు జరిగిన నిజమైన నేరం. దుశ్శాసన ద్రౌపది చీరను లాగడానికి ప్రయత్నించగా ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి స్మరించిన వెంటనే ఆ చీర అంతులేని వస్త్రంగా మారి ఎన్నిసార్లు లాగినా అయిపోలేదు. చివరికి దుశ్శాసన అలసిపోయి కుప్పకూలాడు. ఆ దృశ్యం చూసి ధృతరాష్ట్రుడు భయంతో వణికిపోయి ద్రౌపదికి 2 వరాలు ఇచ్చాడు. ద్రౌపది కోరింది, పాండవులను విడిపించండి. చివరికి తీర్పు వెలువడింది. పాండవులకు 12 సంవత్సరాల వనవాసం మరియు సంవత్సరం అజ్ఞాతవాసం. ఇలా అవమానంతో మొదలైన ఈ జూదా సభే మహాభారత సంగ్రామానికి కారణమైంది.